వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వేసవి కాలంలో పిల్లలందరూ ఇంటికాడే ఉంటారు. చల్లగా ఏమని చేసి ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ బాదం పాలను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, హెల్తీగా. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా ఒక బాండీ పెట్టుకుని అందులో నేనైతే 1 లీటర్ వరకు పాలను పోసుకున్నానండి. ఈ లీటర్ పాలల్లో కొన్ని పాలు, పచ్చి పాలు పక్కకు పెట్టేసుకుని ఆ పాలను మరిగించుకుంటూ ఉండాలి. నేనైతే ఒక 250 గ్రామ్స్ బాదం పప్పులను తీసుకున్నాను. వాటిని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుని వాటిని నానబెట్టుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కూడా మనం కొన్ని పచ్చిపాలు ఉంచుకోమన్నాను కదా, ఆ పాలను తీసుకుని ఈ పచ్చిపాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుని దాన్ని బాగా కలుపుకొని లంప్స్ లేకుండా ఈ విధంగా పాలు మరిగిన తర్వాత ఆ పాలల్లోకి ఈ పొడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ ఉంటుంది కదా, దానిని కొంచెం పచ్చి పాలల్లో వేసి 1 నిమిషం ఉంచితే అది కూడా ఇదే కలర్లో వస్తుంది. అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇదైతే ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను దీన్ని చేసి చూపిస్తున్నాను. మీకు సాఫ్రాన్ ఇష్టమైతే సాఫ్రాన్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాదం పప్పులను మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, వాటిని అన్నిటినీ కూడా తొక్క తీసేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ బాదం పప్పులు మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక గరిటెడు షుగర్ అయితే వేసానండి. షుగర్ అనేది మీ ఆప్షనల్ అనమాట. మీకు తినే తీపిని బట్టి షుగర్ అనేది వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి కొంచెం ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నమాట. మనం ముందుగా పప్పుల్ని నానబెట్టుకుని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ని కానీ లేకపోతే పచ్చిపాలు లేక కాగిన పాలు ఏవైనా పర్లేదు కొంచెం వేసుకుని మెత్తగా ఈ విధంగా పేస్ట్గా చేసేసుకుని దీన్ని ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న లిక్విడ్లోకి వేసేసుకోవాలన్నమాట. దీన్ని బాగా తిప్పుతూ ఒక 2-3 మినిట్స్ మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మనకు అడుగంటేస్తుంది. అందుకని జాగ్రత్తగా లంప్స్ లేకుండా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి మనం ఇలాచీ పొడిని కానీ లేకపోతే ఈ విధంగా వెనీలా ఎసెన్స్ ఇష్టమైతే వెనీలా ఎసెన్స్ని కానీ వేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుని దీన్ని చల్లగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.